కత్తిపోటుతో హత్యకు గురైన భారత సంతతి బాలుడి స్మారకార్థం బ్రిటన్ ప్రభుత్వం కొత్త చట్టం రూపొందించి ఆంక్షలు విధించింది. ఆన్లైన్లో కత్తులు విక్రయించేవారు కఠిన నిబంధనలు పాటించాలని, నిబంధనల అమలుకు పట్టించుకొని వారు భారీగా జరిమానాలను చెల్లించాల్సి ఉంటుందని బ్రిటన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. రోనన్ చట్టం ప్రకారం ఆన్లైన్ ప్లాట్ఫారాలు పెద్ద మొత్తంలో కత్తులు కొనుగోలు చేసేవారి గురించి పోలీసులకు నివేదించాలి. 18 ఏళ్ల లోపు వారికి కత్తులు విక్రయించే వారిపై కఠిన శిక్షలు విధించాలి. భారత సంతతికి చెందిన రోనన్ కందా అనే 16 ఏళ్ల బాలుడు 2022 జూలైలో వెస్ట్ మిడ్లాండ్ పరిధిలో వోల్వర్ హాంప్టన్ వద్ద కొందరు కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించాడు. రోనన్ కందను హతమార్చిన భారత సంతతికి చెందిన వ్యక్తి సహా 2 టీనేజర్లపై 34 సంవత్సరాల శిక్ష పడినా మరింత కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లి పూజా కందా ప్రచారం చేస్తున్నారు. బ్లేడ్లు, కత్తుల అమ్మకందారులు, కొనుగోలుదారులు సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వాటికి సంబంధించిన ఆన్లైన్ విక్రయాల్లో ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలుపరచడం స్వాగతిస్తున్నామని పూజా కందా పేర్కొన్నారు.